Hey guys, welcome to my channel. ఈ వీడియోలో నేను యూనిట్ 1 ప్రెడిక్టివ్ అనలిటిక్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్ ఈస్ ఎ ఫోర్కాస్ట్ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. అది ఫ్యూచర్లో ఏమవుతుంది అని చెప్పి ప్రిడిక్ట్ చేయడం. ప్రిడిక్ట్ ఇస్ నథింగ్ బట్ అసలు ఏమవుతుంది అని చెప్పి కనుక్కోవడం. ఫోర్కాస్ట్ అంటే అదే, దాన్ని ప్రెడిక్టివ్ అనలిటిక్స్ అంటారు. ఇట్ ఈస్ ఎ బ్రాంచ్ ఆఫ్ అడ్వాన్స్డ్ అనలిటిక్స్. ఇది అడ్వాన్స్డ్ అనలిటిక్స్లో ఒక బ్రాంచ్ దట్ మేక్స్ ప్రిడిక్షన్స్ అబౌట్ ఫ్యూచర్ అవుట్కమ్స్. అది ఏం చేస్తుంది అని అంటే ఫ్యూచర్ అవుట్కమ్స్ని ప్రిడిక్ట్ చేస్తుంది. యూజింగ్ దేన్ని యూజ్ చేసుకుని అంటే హిస్టారికల్ డేటా కంబైన్డ్ విత్ స్టాటిస్టిక్స్. హిస్టారికల్ డేటా దేంతో కంబైన్ అవుతుంది అంటే స్టాటిస్టికల్ మోడలింగ్, డేటా మైనింగ్ టెక్నిక్స్, ఇంకా మిషన్ లెర్నింగ్. ఓవర్వ్యూ ఆఫ్ సూపర్వైజ్ లెర్నింగ్. సూపర్వైజ్ లెర్నింగ్ ఇస్ ఎ మిషన్ లెర్నింగ్ టెక్నిక్. సూపర్వైజ్ లెర్నింగ్ అనేది మిషన్ లెర్నింగ్ టెక్నిక్ దట్ ఈస్ వైడ్లీ యూజ్డ్ ఇన్. అది ఎందులో వైడ్గా యూజ్ చేస్తారు అంటే ఎక్కువ యూజ్ చేస్తారు అంటే ఫైనాన్స్, హెల్త్ కేర్, మార్కెటింగ్ అండ్ మోర్. ఇట్లాంటి వాటిలలో సూపర్వైజ్ లెర్నింగ్ అనేది చాలా ఎక్కువ యూజ్ చేస్తారు. ఇట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ మిషన్ లెర్నింగ్ ఇన్ విచ్ ద ఆల్గోరిథం ఇస్ ట్రైన్డ్. ఇందులో ఏంటి అని అంటే ఆల్గోరిథం ఆల్రెడీ ట్రైన్ అయి ఉంటుంది. దేంతో ట్రైన్ అయి ఉంటుంది అంటే లేబుల్డ్ డేటా. లేబుల్డ్ డేటా అంటే ఏంటంటే ఆల్రెడీ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ పారామీటర్స్ ఉన్నదాన్ని లేబుల్డ్ డేటా అంటారు. అట్లా ట్రైన్ అయిన తర్వాత అది ఎందుకు ట్రైన్ చేస్తారు అని అంటే మేక్ ప్రిడిక్షన్స్ ఆర్ డెసిషన్స్ బేస్డ్ ఆన్ డేటా ఇన్పుట్స్. నువ్వు ఇచ్చే ఇన్పుట్స్ని బేస్ చేసుకొని ప్రిడిక్ట్ చేస్తుంది. ఇన్ సూపర్వైజ్ లెర్నింగ్ ద ఆల్గోరిథం లెర్న్స్ అ మ్యాపింగ్ బిట్వీన్ ద ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డేటా. The mapping is learned from a labeled dataset. Mapping అనేది labeled dataset నుంచి ట్రైన్ అవుతుంది. విచ్ కన్సిస్ట్ ఆఫ్ pairs of inputs and output data. దీంట్లో ఏమేమి కన్సిస్ట్ ఆఫ్ అయ్యి అంటే ఏమేమి ఉంటాయి అంటే ఇన్పుట్ ఇంకా అవుట్పుట్ డేటా అనేది ఉంటుంది. The algorithm tries to learn the relation between the input and output data. ఇన్పుట్ డేటాకి ఇంకా అవుట్పుట్ డేటా మధ్య రిలేషన్ అనేది పెంచడానికి చూస్తుంది. ఎందుకు పెంచడానికి చూస్తుంది అంటే అక్యురేట్ ప్రిడిక్షన్స్ చేయడానికి. మేము కొత్తగా న్యూ ఆర్ అన్సీన్ డేటాని ఇచ్చినప్పుడు దాని అక్యురేట్ ప్రిడిక్షన్స్ అనేది ఇవ్వడానికి ట్రైన్ చేస్తారు. అంటే ఇప్పుడు ఈ రిలేషన్ పెంచారనుకో అక్యురేట్ ప్రిడిక్షన్స్ అనేది ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఇన్పుట్ అనేది ఆల్గోరిథంకి ఇస్తే అది ట్రైన్ అవుతుంది. ట్రైన్ అయి మొత్తం ఉండిన తర్వాత ఆ లాజిక్ అనేది బిల్డ్ చేసుకుంటుంది. అది బిల్డ్ చేసుకున్నాక ఇప్పుడు నువ్వు కొత్త డేటా అంటే న్యూ ఆర్ అన్సీన్ డేటా ఇచ్చావనుకో ఆ లాజిక్ ఆల్రెడీ ట్రైన్ అయి ఉంటుంది కాబట్టి అది జస్ట్ నార్మల్ టెస్ట్ చేసి అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. SL is where the model is trained on labeled dataset. Supervised learning అనేది labeled dataset నుంచి ట్రైన్ అయి ఉంటుంది. A labeled dataset, అసలు labeled dataset అంటే ఏంటో ఇక్కడ చెప్తారు చూడు. A labeled dataset is a one that has both input and output parameters. ఆ labeled dataset కి ఏమేమి ఉంటాయంటే ఇన్పుట్ ఇంకా అవుట్పుట్ పారామీటర్స్ అనేవి ఉంటాయి. In this type of learning, both training and validation is done. ఈ టైప్ ఆఫ్ లెర్నింగ్ అంటే లైక్ లేబుల్డ్ డేటాసెట్ లో బోత్ ట్రైనింగ్ ఇంకా వాలిడేషన్ అనేది డన్ అంటే అయిపోయి ఉంటుంది. The labeled dataset used in సూపర్వైజ్డ్ లెర్నింగ్. లేబుల్డ్ డేటాసెట్ అనేది సూపర్వైజ్డ్ లెర్నింగ్లో యూజ్ చేస్తారు. కన్సిస్ట్ ఆఫ్ ఇన్పుట్ ఫీచర్స్. ఏమేమి ఉంటాయి? ఇన్పుట్ అండ్ అవుట్పుట్ పారామీటర్స్. ఆ ఇన్పుట్ ఫీచర్స్ అండ్ కరస్పాండింగ్ అవుట్పుట్ లేబుల్స్. ద ఇన్పుట్ ఫీచర్స్. ఇప్పుడు ఇన్పుట్ ఫీచర్స్ అంటే ఏంటి చూద్దాం. ఇన్పుట్ ఫీచర్స్ ఆర్ ద అట్రిబ్యూట్స్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది డేటా దట్ ఆర్ యూజ్డ్ టు మేక్ ప్రిడిక్షన్స్. అది ప్రిడిక్ట్ చేయడానికి యూజ్ చేస్తారు. వాళ్ళ అవుట్పుట్ లేబుల్స్ ఆర్ డిస్క్రైబ్డ్ అవుట్కమ్స్. అవుట్పుట్ లేబుల్స్ అంటే ఏంటి? మనకు అవుట్కమ్స్ ఆర్ టార్గెట్స్ దట్ ఆల్గోరిథమ్ హ్యాస్ ప్రిడిక్టెడ్. ఆల్గోరిథమ్ ఏదైతే ప్రిడిక్ట్ చేస్తారో దాన్ని అవుట్కమ్స్ ఆర్ టార్గెట్ అని డిస్క్రైబ్ చేస్తారు అంటే చెప్తారు. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. సూపర్వైజ్ లెర్నింగ్లో మొత్తం 2 టైప్స్ ఉంటాయి. ఏంటి అంటే క్లాసిఫికేషన్ ఇంకా రిగ్రెషన్. క్లాసిఫికేషన్లో ఏంటంటే డిఫైన్డ్ లేబుల్స్ అంటే ఇప్పుడు ఇది స్పామా కాదా అని చెప్పి ఫైండ్ చేయడం. రిగ్రెషన్ అంటే హౌస్ ప్రైజెస్ని ప్రిడిక్ట్ చేయడం. ఇప్పుడు రిగ్రెషన్ అంటే ఏంటో చూద్దాం. రిగ్రెషన్ అంటే ఇట్ ఈస్ ఎస్ఎల్ టెక్నిక్. ఎస్ఎల్ టెక్నిక్ అంటే సూపర్వైజ్డ్ లెర్నింగ్ టెక్నిక్ యూజ్ టు ప్రిడిక్ట్ కంటిన్యూస్ న్యూమరిక్ వాల్యూస్. అంటే కంటిన్యూస్గా న్యూమరిక్ వాల్యూస్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి బేస్డ్ ఆన్ ఇన్పుట్ ఫీచర్స్. మనం ఇచ్చే వాల్యూని బేస్ చేసుకొని దాన్ని రిగ్రెషన్ అంట. ఇప్పుడు దాని ఎయిమ్ ఏంటో చూద్దాం. ఇట్స్ ఎయిమ్ టు ఎస్టాబ్లిష్ అ ఫంక్షనల్ రిలేషన్ బిట్వీన్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ అండ్ డిపెండెంట్ వేరియబుల్. డిపెండెంట్ వేరియబుల్కి ఇంకా ఇండిపెండెంట్ వేరియబుల్ మధ్య రిలేషన్ని ఎస్టాబ్లిష్ చేయడం అంటే కనిపెట్టడం. Such as predicting house prices based on features like size of bedrooms and locations, etc. Okay. The goal is to minimize the difference between predicted and actual value. దీని యాక్చువల్ గోల్ ఏంటి అని అంటే ప్రిడిక్టెడ్ ఇప్పుడు నువ్వు ప్రిడిక్ట్ చేయడానికి యాక్చువల్గా ఉన్న వాల్యూకి మధ్య డిఫరెన్స్ అనేది తక్కువ చేయడం. యూజింగ్ ఆల్గోరిథమ్స్. ఇది ఎట్లా తక్కువ చేస్తారు అంటే కొన్ని ఆల్గోరిథమ్స్ యూజ్ చేసి. ఏమేమి ఆల్గోరిథమ్స్ అంటే లీనియర్ రిగ్రెషన్, డెసిషన్ ట్రీ, ఇంకా న్యూరల్ నెట్వర్క్స్. ఇవన్నీ యూజ్ చేసి వాటి మధ్య ఉన్న ప్రిడిక్టెడ్ ఇంకా యాక్చువల్ వాల్యూకు ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్ అనేది తక్కువ చేస్తుంది. క్లాసిఫికేషన్ అంటే ఏంటో చూద్దాం. క్లాసిఫికేషన్ ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ సూపర్వైజ్ లెర్నింగ్. అదొక సూపర్వైజ్ లెర్నింగ్ టైప్.
దట్ కేటగరైజెస్ ఇన్పుట్ డేటాని కేటగరైజ్ చేస్తుంది. ఎట్లా అని అంటే ప్రీ డిఫైన్ లేబుల్స్, అంటే ఆల్రెడీ మనం ఒక ఎగ్జాంపుల్ అనేది ఇస్తాం, దాన్ని ప్రీ డిఫైన్ లేబుల్స్ అని అంటారు. ఇట్ ఇన్వాల్వ్స్ ట్రైనింగ్ ఏ మోడల్. అది మనం ఇచ్చిన ఎగ్జాంపుల్ని బేస్ చేసుకొని అది ఆల్రెడీ ట్రైన్, అంటే దాని అది ట్రైన్ అవుతుంది అనే లేబుల్ ఎగ్జాంపుల్. టు లెర్న్ ప్యాటర్న్స్, అది ప్యాటర్న్స్ని లెర్న్ చేసుకునేది అండ్ అవుట్పుట్ అనేది మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. ఇన్ దిస్ ద టార్గెట్ వేరియబుల్ ఈజ్ అ కేటగిరికల్ వాల్యూ. టార్గెట్ వేరియబుల్ అంటే ఏంటి? అవుట్పుట్ ఏంటి? అవుట్పుట్ ఎలా ఉంది అంటే కేటగిరికల్ వాల్యూలో ఉంటుంది. ఎగ్జాంపుల్ క్లాసిఫైయింగ్ ఈమెయిల్స్ యాజ్ స్పామ్ ఆర్ నాట్. ఈమెయిల్స్ అనేది స్పామా కాదా అని చెప్పి చూడడం. లీనియర్ రిగ్రెషన్ మోడల్ అండ్ లీస్ట్ స్క్వేర్స్. లీనియర్ రిగ్రెషన్ ఈజ్ ద సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ మిషన్ లెర్నింగ్. అది మిషన్ లెర్నింగ్లో సింప్లెస్ట్ ఫార్మ్. In statistics, linear regression is a linear this approach. In statistics, linear regression. In statistics, linear regression is a linear approach. This approach వస్తుందండి. In statistics, linear regression is a linear approach. Statistics లో linear regression. In statistics, linear regression is a linear approach. Statistics లో లీనియర్ రిగ్రెషన్ అనేది ఒక లీనియర్ అప్రోచ్. ఇది ఏంటి అని అంటే డిపెండెంట్ వేరియబుల్స్ కి వన్ ఆర్ మోర్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ మధ్య రిలేషన్ ని ఫైండ్ చేస్తుంది. దాన్ని లీనియర్ రిగ్రెషన్ మోడల్ అండ్ లీస్ట్ స్క్వేర్ అంటారు. వన్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ లీనియర్ రిగ్రెషన్. ఒక్క ఇండిపెండెంట్ వేరియబుల్ ఉంటే దాన్ని లీనియర్ రిగ్రెషన్ అంటారు. మోర్ దాన్ వన్ ఉంటే దాన్ని మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్ అంటారు. ఇప్పుడు ఎక్స్ బి ద ఇండిపెండెంట్ వేరియబుల్. ఇప్పుడు ఎక్స్ అనేది ఒక ఇండిపెండెంట్ వేరియబుల్, వై అనేది ఎక్స్ మీద డిపెండ్ అయిన వేరియబుల్ అనుకుందాం. దాన్ని ఏమని పిలుస్తారు అంటే వీ విల్ డిఫైన్ అ లీనియర్ రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ టూ వేరియబుల్స్. ఎందుకంటే ఒక్కటే ఉంది, ఓన్లీ వన్ అనేది మాత్రమే డిపెండ్ అయ్యింది కాబట్టి దాన్ని లీనియర్ రిగ్రెషన్ అంటారు. దాని ఫార్ములా వచ్చేసి y = mx + c. y అంటే ఏంటంటే ప్రిడిక్టెడ్ వాల్యూ, m అంటే స్లోప్ ఆఫ్ ది లైన్, x అంటే గివెన్ వాల్యూ, c అంటే y ఇంటర్సెప్ట్. ప్రిడిక్టెడ్ వాల్యూకి ఇంకా యాక్చువల్ వాల్యూకి మధ్య ఉన్న డిఫరెన్స్ని మెజర్ చేయడానికి ఈ లాస్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తారు. క్వాడ్రాటిక్ లాస్ ఫంక్షన్. L of x = sigma of I = 1 n of yi minus pi whole square. M = sigma n I = xi minus x bar of yi minus y bar by sigma y = 1 n of xi minus x bar of whole square. ఇది c = y bar minus mx. మల్టిపుల్ రిగ్రెషన్ అంటే ఏంటో చూద్దాం. మల్టిపుల్ రిగ్రెషన్ అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎస్టిమేట్ ద రిలేషన్ బిట్వీన్ 2 or more ఇండిపెండెంట్ వేరియబుల్స్ అండ్ 1 డిపెండెంట్ వేరియబుల్స్. ఒక 1 డిపెండెంట్ వేరియబుల్ మీద ఎన్ని 2 or more ఇండిపెండెంట్ వేరియబుల్స్ అనేవి డిపెండ్ అయితే వాటి మధ్య రిలేషన్ని ఎస్టిమేట్ చేయడానికి మల్టిపుల్ రిగ్రెషన్ అనేది యూజ్ చేస్తారు. యూ కెన్ యూస్ మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్స్ వెన్ యూ వాంట్ టు నో. ఎప్పుడు అని అంటే హౌ స్ట్రాంగ్ ద రిలేషన్ ఈస్ బిట్వీన్ 2 or more ఇండిపెండెంట్ వేరియబుల్స్ అండ్ 1 డిపెండెంట్ వేరియబుల్. ఒక 1 డిపెండెంట్ వేరియబుల్ మీద 2 or more ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఎంత స్ట్రాంగ్గా రిలేషన్ ఉంటే అప్పుడు మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్ అనేది యూజ్ చేస్తారు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. హౌ రెయిన్ఫాల్, టెంపరేచర్ అండ్ అమౌంట్ ఆఫ్ ఫర్టిలైజేషన్ యాడెడ్ ఎఫెక్ట్స్ క్రాప్ గ్రోత్. క్రాప్ గ్రోత్ అవ్వాలి అని అంటే మనకి రెయిన్ఫాల్ ఉండాలి, టెంపరేచర్ మంచిగా ఉండాలి, ఇంకా ఫర్టిలైజేషన్ కూడా ఉండాలి. సో ఒక్క జస్ట్ క్రాప్ గ్రోత్ మీద ఇవన్నీ డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది ఎక్స్ అన్నట్టు, ఇవన్నీ వై. అట్లా ఇప్పుడు అది ఎలా పర్ఫామ్ అవుతుంది అని అంటే హౌ టు పర్ఫామ్ ఏ మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్ అని అంటే ఒక జనరల్ ఫామ్ అనేది దీనికి ఉంటుంది. అదేంటి అంటే y = జనరల్ ఫామ్ ఉంటుంది. ఆ జనరల్ ఫామ్ ఏంటంటే y = b ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ. ఇక్కడ y అంటే డిపెండెంట్ వేరియబుల్, ఇంకా b, a ఆర్ కోఎఫిషియెంట్స్, x అనేది ఇండిపెండెంట్ వేరియబుల్. ద ఈక్వేషన్ లుక్స్ tj b minus 1 into x minus 1 plus b minus 2 into x minus 2 plus అట్లా నెంబర్ ఆఫ్ వెళ్తా ఉంటాయి. x1 ఏంటి అని అంటే వాల్యూ ఆఫ్ ఫస్ట్ ఇండిపెండెంట్ వేరియబుల్, x2 అంటే సెకండ్ ఇండిపెండెంట్ వేరియబుల్, అట్లా xn నెంబర్ ఆఫ్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే ఒక ట్రాఫిక్ ప్లానర్ అంటే ఈస్ట్ సైడ్ నుంచి వెస్ట్ సైడ్ కి ఎన్ని నెంబర్ ఆఫ్ కార్స్ అనేవి వెళ్తున్నాయి అని చెప్పి నువ్వు యావరేజ్ ఫైండ్ చేయాలి. సో ఇప్పుడు నీకు యావరేజ్ అనేది తెలియదు. సో యూ హ్యావ్ టు ఫైండ్ యావరేజ్. నీకు కొన్ని దాంట్లో ఉన్న థింగ్స్ కొన్ని తెలుసు. అంటే థింగ్స్ అంటే ఏంటంటే కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి నీకు తెలుసు. అవి
ఈజ్ పాయింట్ అని చెప్పి నీకు తెలుసు. ఇంకొకటి ఏంటి అంటే నెంబర్ ఆఫ్ స్పాట్లైట్స్ మీకు డిస్టెన్స్ తెలుసు, కొన్ని స్పాట్లైట్స్ తెలుసు, ఇంకా నెంబర్ ఆఫ్ కార్స్, ఎన్ని కార్స్ అయితే రోడ్ మీద వెళ్తున్నా అది తెలుసు. అవన్నీ యూజ్ చేసి నువ్వు యావరేజ్ అనేది ఫైండ్ చేయాలి. ఇదంతా ఫైండ్ చేయడానికి ఇంకొక ఫార్ములా కావాలి. ఫార్ములా కావాలి. ఆ ఫార్ములా ఏంటంటే y is equals to b minus 1. ఇందాక మనం ఆల్రెడీ యూజ్ చేసిన ఫార్ములాని లీనియర్ మల్టిపుల్ ఈక్వేషన్ లో y is equals to b into x plus a ఇది మనం యూజ్ చేసాము. అది ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. y is equals to b minus 1 into డిస్టెన్స్. ఎంత డిస్టెన్స్ మీకు తెలుసు, ఇంకా ఇంకేం తెలుసు, స్పాట్ లైట్స్ తెలుసు, ఎన్ని నెంబర్ ఆఫ్ కార్స్ అనేది తెలుసు. ఏ అనేది కూడా మనం రిప్రజెంట్ చేయాలి. ఏ అంటే ఏంటంటే కాన్స్టెంట్ రిప్రజెంటింగ్ అదర్ టైమ్ కన్స్యూమర్స్. పుట్టింగ్ ఆన్ యర్ సీట్ బెల్ట్, స్టార్టింగ్ ద కార్, మేబీ స్టాపింగ్ ఎట్ ఎ కాఫీ షాప్, ఇట్లాంటివన్నీ తెలుసుకోవడానికి కాన్స్టెంట్ అంటే కాన్స్టెంట్ గా అక్కడ ఏమైతుంది అని చెప్పి తెలుసుకోవడానికి ఏ అనేది మనం ఇక్కడ రిప్రజెంట్ చేయాలి. y అంటే ఏంటంటే యావరేజ్, ఇక్కడ y is equals to కదా, ఇక్కడ y అంటే ఏంటంటే కంప్యూట్ టైం, యావరేజ్ కంప్యూట్ టైం ఇస్ నథింగ్ బట్ యావరేజ్ ఫైండ్ చేయడం. ఇంకా డిస్టెన్స్ అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ మధ్య ఉన్నది ఫైండ్ చేయడం డిస్టెన్స్. స్పాట్లైట్స్ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ స్పాట్లైట్స్ అన్నది, నువ్వు వెళ్ళే రూట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ స్పాట్లైట్స్ అనేవి ఉంటాయో దాన్ని స్పాట్లైట్స్ అంటారు. మల్టిపుల్ అవుట్పుట్స్ అంటే ఏంటంటే ఒక సిచ్యువేషన్ కి నీకు 1 కన్నా ఎక్కువ టార్గెటెడ్ వేరియబుల్స్ కావాలి అంటే దాన్ని మల్టిపుల్ అవుట్పుట్స్ అంటారు. కామన్ సినారియోస్ అంటే మల్టీవేరియంట్ రిగ్రెషన్ అంటే ప్రిడిక్టింగ్ బోత్ హౌస్ ప్రైజెస్ అండ్ నెంబర్ ఆఫ్ బెడ్రూమ్స్ బేస్డ్ ఆన్ వేరియస్ ఫీచర్స్. ఇంకా వేరియస్ ఫీచర్స్ ఏంటి అంటే లొకేషన్, ఇంకా స్క్వేర్ యార్డ్స్, నెంబర్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్, నెంబర్ ఆఫ్ ఏరియాస్, అట్లా ఇవన్నీ ఫైండ్ చేయడం మల్టీవేరియంట్ రిగ్రెషన్ అంటారు కామన్ సినారియోస్లో. మల్టీ లేబుల్ క్లాసిఫికేషన్, ఇందాక మల్టీ లేబుల్ రిగ్రెషన్ చూసాం, ఇప్పుడు మల్టీ లేబుల్ క్లాసిఫికేషన్. ఇది ఏంటి అని అంటే క్లాసిఫైయింగ్ ఇమేజెస్ వేర్ అన్ ఆబ్జెక్ట్ కెన్ బిలాంగ్ టు మల్టిపుల్ క్లాసెస్ సిమాల్టేనియస్లీ. నువ్వు ఒక ఇమేజ్ ఇచ్చావు, ఆ ఇమేజ్ ఇంకా వేరే వేరే ఇమేజెస్ కూడా అందులో ఉండడం, అంటే మల్టిపుల్ క్లాసెస్ కూడా అదే దాంట్లో అదే ఇమేజ్లో ఉండడం, దాన్ని మల్టిపుల్ లేబుల్ క్లాసిఫికేషన్ అంటారు. ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ పిక్చర్ ఆఫ్ బీచ్, నువ్వు ఒక బీచ్ పిక్చర్ తీసుకున్నావు, ఆ బీచ్ పిక్చర్లో ఏమేమి ఉంటాయి, సీ ఉంటుంది, సన్ ఉంటుంది, శాండ్ ఉంటుంది, ఈ 3 కూడా ఉంటాయి. ఈ 3 యొక్క పిక్చర్స్ ఒక బీచ్ పిక్చర్లో ఉంటాయి. థర్డ్ ఏంటి అంటే టైమ్ సిరీస్ ఫోర్కాస్టింగ్ విత్ మల్టిపుల్ టైమ్ సిరీస్. ఓకే, ప్రిడిక్టింగ్ సేల్స్ ఫర్ మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఆర్ స్టాక్ సిమిలాంటేనియస్లీ. ఇక్కడ అండ్ సిమిలాంటేనియస్లీ అండ్ స్టాక్ సిమిలాంటేనియస్లీ ఏంటంటే ఒక ప్రోడక్ట్కి సేల్స్ని ఇంకా స్టాక్స్ని రెండు ఒకటేసారి ప్రిడిక్ట్ చేయడం, దాన్ని టైమ్ సిరీస్ ఫోర్కాస్టింగ్ విత్ మల్టిపుల్ టైమ్ సిరీస్ అంటారు. వెన్ డీలింగ్ విత్ మల్టిపుల్ అవుట్కమ్స్, నువ్వు ఒక మల్టిపుల్ అవుట్కమ్స్తో డీల్ చేసినావు అనుకో, ద చాయిస్ ఆఫ్ ద మోడల్ డిపెండ్స్ అపాన్ ద నేచర్ ఆఫ్ ద ప్రాబ్లమ్. నువ్వు మల్టిపుల్ డేటాస్ అంటే మల్టిపుల్ అవుట్కమ్స్తో డీల్ చేసినప్పుడు దాని మోడల్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే నేచర్ ఆఫ్ ద ప్రాబ్లమ్ యొక్క నేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దానికి కొన్ని అప్రోచెస్ ఉన్నాయి. ఏంటంటే మల్టీ అవుట్పుట్ రిగ్రెషన్ మోడల్, ఇంకొకటి మల్టీ అవుట్పుట్ క్లాసిఫికేషన్ మోడల్. ఓకే, మల్టీ అవుట్పుట్ రిగ్రెషన్ మోడల్లో ఎక్స్టెన్షన్ ఆఫ్ ట్రెడిషనల్ రిగ్రెషన్. ఓకే, ఎక్స్టెన్షన్ ఇస్ నథింగ్ బట్ ఎక్స్పాండ్, ఓకే, టు హ్యాండిల్ అవుట్పుట్స్ని హ్యాండిల్ చేయడానికి. మల్టిపుల్ అవుట్పుట్ క్లాసిఫికేషన్ మోడల్, ఎక్స్టెన్షన్ ఆఫ్ క్లాసిఫికేషన్ మోడల్ ఫర్ మల్టిపుల్ లేబుల్స్ ఆర్ కేటగిరీస్ ఇస్ నథింగ్ బట్ ఇట్లా గ్రూప్ చేయడం. ఈ మల్టిపుల్ అవుట్పుట్ రిగ్రెషన్ అంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ ట్రెడిషనల్ రిగ్రెషన్, మల్టిపుల్ అవుట్పుట్ క్లాసిఫికేషన్ అంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ క్లాసిఫికేషన్ మోడల్స్. ఓకే, దీంట్లో రిగ్రెషన్ మోడల్స్, దీంట్లో ఏమో క్లాసిఫికేషన్ మోడల్స్. ఇదేమో అవుట్పుట్స్ని హ్యాండిల్ చేయడానికి, ఇదేమో లేబుల్స్ చేయడం ఇంకా కేటగరైజ్ చేయడానికి. మల్టీ అవుట్పుట్ రిగ్రెషన్ ప్రిడిక్ట్ 2 or more numerical outputs using a formula. ఏ ఫార్ములా అని అంటే y1 is equals to b0 plus b1x1 plus b2x2 plus up to n అంటే లైక్ bk xk n అయితే ఉంటాయి అన్ని ప్లస్ e1 అంటే ర్యాండమ్ e3 b1x1 b2x2 అంటే n నెంబర్ ఆఫ్స్ అంటే అన్ని నెంబర్స్ అన్ని ఇండిపెండెంట్ వేరియబుల్స్ అవుతాయి. ఈ b0 అనేది y ఇంటర్సెప్ట్, y1 అనేది డిపెండెంట్ వేరియబుల్. ఇప్పుడు సబ్సెట్ సెలెక్షన్ చూద్దాం. సబ్సెట్ సెలెక్షన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ సెలెక్టింగ్ ద సబ్సెట్ ఆఫ్ మోస్ట్ రిలవెంట్ ఫీచర్స్. ఇప్పుడు సబ్సెట్ అంటే ఏంటంటే ఒక కేటగరైజ్ చేశారు, దీని నుంచి ఒక పెద్ద ఇన్ఫర్మేషన్ నుంచి కేటగరైజ్ చేశారు, దీని నుంచి మళ్ళీ ఇంకొక సెట్ని ఫైండ్ చేయడం, దాన్నే సబ్సెట్ అంటారు. ఓకే, సబ్సెట్ సెలెక్షన్ ఈజ్ ఎ వే ఆఫ్ సెలెక్టింగ్ ద సబ్సెట్ ఆఫ్ ద మోస్ట్ రిలవెంట్ ఫీచర్. ఒరిజినల్ ఫీచర్ నుంచి మోస్ట్ రిలవెంట్ ఫీచర్ లాగా ఒరిజినల్ ఫీచర్స్ నుంచి రిలవెంట్ ఫీచర్కి కేటగరైజ్ చేయడం, అంటే లైక్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఏమేమి రిమూవ్ చేస్తుంది అని అంటే రిపెండెంట్, ఇర్రిలవెంట్ ఇంకా నాయిసీ ఫీచర్స్, ఈ 3 రిమూవ్ చేసేస్తుంది. వైల్ డెవలపింగ్ ఎంఎల్ మోడల్స్ డెవలప్ చేసేటప్పుడు ఓన్లీ a few variables in the data sets are useful for building a model. కొన్ని డేటా సెట్స్ మాత్రమే యూస్ఫుల్ అవుతుంది మోడల్ని బిల్డ్ చేయడానికి. అండ్ their rest features are either redundant or irrelevant. మిగతా అన్నీ ఏంటంటే
redundant, ఇంకా irrelevant. Okay. If we input the data set with all these, ఇప్పుడు మనం డేటాని ఇన్పుట్కి పంపించామనుకో, మొత్తం అన్ని కలిసిన డేటా, రిడెండెంట్, ఇర్రెలవెంట్ ఫీచర్స్, ఇవన్నీ కలిపి ఉన్న డేటాని మనం ఎప్పుడైతే ఒక ఇన్పుట్గా పంపిస్తామో అప్పుడు అది నెగిటివ్లీ ఇంపాక్ట్ అవుతుంది, పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది, ఇంకా అక్యురసీ అనేది మనం చాలా అంటే అక్యురేట్గా ప్రిడిక్ట్ అనేది చేయలేము. సో అందుకే మనం కేటగరైజ్ అంటే సబ్సెట్ అనేది యూజ్ చేస్తాం, ఎందుకు రిలవెంట్ ఫీచర్ని ఎక్సెప్ట్ చేయడానికి. Hence, it is very important to identify and select the most appropriate feature from the data. Okay. దీనికోసం మాత్రమే అంటే లైక్ అక్యురసీ అనేది తగ్గిపోతుంది, రెడ్యూస్ పర్ఫార్మెన్స్ అనేది రెడ్యూస్ అయిపోతుంది. సో వీటన్నిటి కారణాల వల్ల ఇది చాలా ఇంపార్టెంట్ టు ఐడెంటిఫై అండ్ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఫీచర్స్ ఫ్రమ్ ద డేటా. ఓకే. అండ్ రిమూవ్ ద ఇర్రెలవెంట్ ఆర్ లెస్ ఇంపార్టెంట్ ఫీచర్స్. లెస్ ఇంపార్టెంట్ ఫీచర్స్ అనేది తీసేయడం విత్ ద హెల్ప్ ఆఫ్ ఫీచర్ ఆఫ్ సెలెక్షన్ ఇన్ ML. ఓకే. ఫీచర్ సెలెక్షన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఫీచర్ సెలెక్షన్ అనేది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ MLలో. ఇట్ హైలీ ఇంపాక్ట్స్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద మోడల్. ఓకే. మోడల్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. యాజ్ ML వర్క్స్ ఆన్ ద కాన్సెప్ట్ ఆఫ్ గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్ ఎండ్. సో వీ ఆల్వేస్ నీడ్ టు ఇంపాక్ట్ ద మోస్ట్ appropriate and relevant data set of the model in order to get a better result. ML అనేది ఒక కాన్సెప్ట్ మీద వర్క్ అవుతుంది. ఏంటి ఆ కాన్సెప్ట్ అంటే గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్. ఓకే. సో వీ ఆల్వేస్ need to input the most appropriate and relevant data set into the model. సో దానికోసం మాత్రమే రిలవెంట్ డేటాని మనం డేటా సెట్లోకి ఇన్పుట్ చేయాలి ఇన్ ఆర్డర్ టు గెట్ అ బెటర్ రిజల్ట్ కోసం.